పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరుగురువు గ్రామంలో డ్వాక్రా గ్రూపులో 80 లక్షల రూపాయల అవినీతి జరిగింది. సభ్యులు అనుమతి లేకుండా పొదుపు ఖాతాల నుంచి డబ్బులను గ్రామ సంఘాల ఖాతాలకు బదిలీ చేశారు. గ్రామ సంఘం విఓఏలు బోడపాటి సత్యవాణి 39.14 లక్షలు, పోతుల నాగస్వాతి 43.63 లక్షలు పక్కదారి పట్టించారని డ్వాక్రా మహిళలు ఆరోపించారు. తాము పైసా కూడబెట్టుకున్న డబ్బులను తమ అనుమతి లేకుండా తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ దీనిపై స్పందించి విచారణ చేపట్టాలన్నారు. బాధితులను శిక్షించి తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరారు. గ్రామం అది యేసు ప్రభు 2 మా గ్రూపు, మా శ్రీనిధి గ్రూప్ లో 2 లక్షలు పోయినాయి. అంత క్రితం మేము చూసుకోలేదు, డబ్బులు ఏం పోలేదులే అని మా ఊరంతా గ్రామం అంతా 3 లక్షలు 5 లక్షలు 4 లక్షల గోల్డ్ మన గోళ అందరూ పచ్చిరల ఫ్యాక్టరీకి వెళ్ళేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, అంట్లు తోముకునే వాళ్ళు, పని చేసుకుని మొగుళ్ళు ఇంటికాడ కూర్చొని గ్రూపులు నెల వచ్చేటప్పటికి డ్వాక్రా కట్టరేమని ఆడవాళ్ళు జడిసి పొద్దున పోతున్నారు, ఎలా పోతారు సాయంత్రానికి వస్తున్నారు. నెల అయ్యేటప్పటికి ఈ మొండలకి డ్వాక్రాకి పోతే కూర్చుని ఎవరైనా ఊరుకోరండి. నెల వచ్చినట్టుగా ఆటోలో కూర్చుంటే ఆటో వాడు కూడా అదే గోళ. దేశంలో ఎక్కడ ఎంత గొప్ప మగోడైనా మిల్లు ఆనర్ అయినా సరే వాళ్ళ ఆవిడ మన నవ్వుతున్నాడు, మిల్లు రైస్ వానరు మా ఆవిడ ఎలా వచ్చారు నన్ను కూర్చొని ఇస్తలేదని ఏంటి ఆఫ్టర్లో 10,000 ఇస్తాక. అలాంటప్పుడు అలాంటి వానరే జడుతుంటే మరి మేమంతా ఏ పాటోళ్ళు మేము అయ్యేటప్పటికి ఏపీఎం శ్రీనిధి రావాల్సిన డబ్బులు ఒక్క రోజు కూడా గ్రామ సంఘం మీటింగ్ వేయలేదు. మాకు 3 సంవత్సరాలు అయింది ఈ ఊళ్ళో గ్రామ సంఘం మీటింగ్ వేసి. అయితే ఏపీఎం 9 నెలలు అయింది వచ్చి నేను అందే. మరి కనీసం బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, ఒక మేనేజర్ వెళ్ళిపోతే ఇంకో మేనేజరు మన్నాడు ఓపెనింగ్ చేస్తాడు లేదా రికార్డు. ఓ మాస్టర్ ఉన్నాడు, స్కూల్ మాస్టర్, అతను వెళ్ళిపోయాక మళ్ళీ మన్నాడు పిల్లడు పాటలు చెప్తాడు చెప్పడా. అలాగేమి కాకుండా అది కాల్ మీద కాలేజ్ కూర్చుంది ఏపీఎం. 9 నెలలు అయింది నేను వచ్చాను. సీసీ ఏమో 3 ఏళ్ళు అయింది. అది ఏపీఎం పేరు చెప్తే సీసీ పారిపోతుంది. నిజంగా యాక్చువల్గా జరిగింది అదే.